మరి కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి చేరుకోనున్నారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సభాపతి గడ్డం ప్రసాద్ ఛాంబర్లో గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం చేస్తారు. అనంతరం ప్రతిపక్ష నేత ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేసి బీఆర్ఎస్ ఎల్పీ నేతగా బాధ్యతలు చేపడతారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సరిత అందిస్తారు. సరిత, మరి కాసేపట్లో అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కొద్దిసేపటి కిందటే నందినగర్ లోని ఇంటి దగ్గర నుంచి ఆయన అసెంబ్లీకి బయలుదేరారు. మరి కాసేపట్లో ఆయన అసెంబ్లీకి చేరుకుంటారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి చైర్మన్లు కావచ్చు, ముఖ్యమైనటువంటి ప్రజాప్రతినిధులందరూ అసెంబ్లీకి చేరుకోవడం జరిగింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు అసెంబ్లీ ప్రాంగణంలో వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. మరి కాసేపట్లో కేసీఆర్ అసెంబ్లీ ప్రాంగణంకి చేరుకుంటారు. చేరుకోగానే స్పీకర్ ఛాంబర్ లో ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయన ప్రమాణ స్వీకారంకి సంబంధించి ఏర్పాట్లు కూడా అన్ని చేయడం జరిగింది. ముఖ్యంగా మొన్న అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజు ఆయన తుంటి ఎముకకి ఆపరేషన్ జరగడంతో రెస్ట్ లో ఉండడంతో ఆ రోజు ఎమ్మెల్యేలందరూ ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజున ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఆపరేషన్ జరగడంతో ఆయన రెస్ట్ లో ఉన్నారు. సో ఈ రోజు కొంత కోలుకున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసేందుకు ఆయన నిశ్చయించుకున్నటువంటి నేపథ్యంలో అసెంబ్లీ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి కాసేపట్లోనే ఆయన అసెంబ్లీకి చేరుకొని స్పీకర్ ఛాంబర్ లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. బీఆర్ఎస్ ఎల్పీ నేతగా కూడా ఆయన గతంలోనే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎన్నుకోవడం జరిగింది. గతంలోనే తెలంగాణ భవన్ లో జరిగినటువంటి బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో బీఆర్ఎస్ ఎల్పీ నేతగా కేసీఆర్ ని ఎన్నుకుంది పార్టీ. అదేవిధంగా ఇప్పుడు బీఆర్ఎస్ ఎల్పీ నేతగా ఆయన కొనసాగబోతున్నారు. దాంతో పాటు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా కూడా ఆయన కొనసాగబోతున్నారు. 39 మంది ఎమ్మెల్యేలు గెలిచినటువంటి పార్టీగా ప్రధాన ప్రతిపక్ష పాత్రను ఈసారి సభలో బీఆర్ఎస్ పార్టీ పోషించబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ కొనసాగబోతున్నారు. పార్టీ మరికొద్ది రోజుల్లోనే అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి, బడ్జెట్ సమావేశాలు అంటున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ అయితే దాదాపుగా అసెంబ్లీకి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే కేసీఆర్ కూడా అసెంబ్లీకి చేరుకోబోతున్నారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ సరిత.